అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొత్త సినిమా, ఆ సినిమా పేరు నా బ్రాండ్. పుష్ప సినిమాలో మీరు చూస్తారు కదా, ఇది సార్ నా బ్రాండ్ అని అంటాడు కదా పుష్ప సినిమాలో అల్లు అర్జున్. రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే, ఇది నా బ్రాండ్ అనేటటువంటి ఒక వ్యవహారం కనబడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటల వెనకాల అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో మనం చాలా ముఖ్యమంత్రులను చూసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఎన్టీఆర్ గారిని చూసినాం. చాలామంది ముఖ్యమంత్రులను మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూసుంటాం అంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం ఏ రోజు ఎన్నడూ కూడా చూసుంటాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా నేనంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, నాకంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉండాలని చెప్పి ఎవ్వరు ప్రకటించుకోలే. సాధారణంగా ఈ బ్రాండ్ పేరు ఎవరు ప్రకటించుకుంటారు తెలుసా? సినిమా హీరోలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇట్లా బ్రాండ్ ఎవరు క్రియేట్ చేసుకుంటారు? న్యాచురల్ స్టార్ నాని. ఈ బ్రాండ్స్ అన్ని కూడా హీరోలకు ఉంటాయి ఎక్కువ. సినిమా తీసేటటువంటి యాక్టర్స్కి ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆయన బ్రాండ్ ఆయన ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీరోలకు కూడా బ్రాండ్ వాళ్ళు ప్రకటించుకున్నటువంటి బ్రాండ్స్ కావు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ వాళ్ళ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని ఉన్నాడు. నాని ఎంతసేపు ఆయన మేకప్లు గీకప్లు తక్కువ వేస్తాడు, న్యాచురల్గా నటిస్తాడు. ఆయన చాలా సింప్లిసిటీగా నటిస్తాడు నాని. కాబట్టి నానికి ఒక బిరుదు ఇచ్చారు. జనాలు ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? న్యాచురల్ స్టార్ నాని అనేటటువంటి ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కాబట్టి న్యాచురల్ స్టార్ అనేటటువంటి ఒక బిరుదు ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి, అట్లనే తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకారుడు అనేటటువంటి బ్రాండ్ ఎందుకుంది? ఎందుకంటే కేసీఆర్ తెలంగాణలో ఉద్యమం చేసిండు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్గా బ్రాండ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడు అనేటటువంటి ఒక బ్రాండ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనేటటువంటి బ్రాండ్ కేసీఆర్కు ఉన్నది. అయితే ఇట్లనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఓ పెద్ద చర్చ. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కొత్త సినిమా తరహాలోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సినిమాలలో నేను చెప్పినా కదా, ఎవరికైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ అభిమానులు పెట్టుకోవాలి పేరు, వీళ్ళు సొంతంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు తాను ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, అంటే తనను తాను ఒక గుర్తింపు క్రియేట్ చేయడానికి ఆయనకు ఒక బ్రాండ్ పెట్టుకున్నాడు. ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు ఈ వీడియోలో వినేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఒక కీలకమైనటువంటి వీడియో చూపిస్తే వినండి. అన్నోటిస్డ్ చీఫ్ మినిస్టర్ గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. విన్నారా? అన్నోటిస్ఫైడ్ అంటే తెలవనటువంటి ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీకు ఒక గుర్తింపు కావాలని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి చెప్పిరట. సార్ మీకంటూ ఒక బ్రాండ్ లేదు, అసలు మీరు ఏం ముఖ్యమంత్రి అనేది చెప్పండి అని చెప్పి చాలా మంది ఈయన అడిగితే ఈయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి కేసీఆర్ ఎందుకు అడగలే? ఎట్లా అన్నోటిస్ఫైడ్ ముఖ్యమంత్రి మీరు ఎందుకు అనలే? గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకు బ్రాండ్ ఎందుకు ప్రకటించుకోలే? సరే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మొత్తం వినండి, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ యంగ్ ఇండియా బ్రాండ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట. అంటే ఇది ఇప్పుడు కొత్త సినిమా అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి కొత్త సినిమా పేరు యంగ్ ఇండియా. యంగ్ ఇండియా నా బ్రాండ్ అనేటటువంటి పేరు ఇప్పుడు ఇది. యంగ్ ఇండియా అనేది రేవంత్ రెడ్డి గారి బ్రాండ్. ఇప్పుడు ఎందుకు ఆ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్ పెట్టుకున్నాడు తెలుసా? అందరు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కంటే యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి అనే పేరు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రాన్ని శాసించేటటువంటి ఒక అంశాన్ని తెచ్చుకున్నాడు. సరే, జెడ్పీటీసీ స్థాయి నుండి పైకి ఎదిగిండు. చాలా ఒడుదడుగులతో, చాలా ఇబ్బందులతో, చాలా ప్రాబ్లమ్స్తో పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా మనం ఒప్పుకుంటాం, ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించుకున్నటువంటి సొంత బ్రాండ్ అయితే విన్నారు కదా, యంగ్ ఇండియా. యంగ్ ఇండియా అనేది రేవంత్ రెడ్డి గారి బ్రాండ్, ఓన్ బ్రాండ్. ఆయన పెట్టుకున్నటువంటి బిరుదు, ఆయనకు సెల్ఫ్గా ఆయన పెట్టుకున్నటువంటి సెల్ఫ్ డబ్బా బ్రాండ్. నా యంగ్ ఇండియా అట, నా బ్రాండ్ నా యంగ్ ఇండియా అని చెప్తున్నాడు. ఈ యంగ్ ఇండియా వెనకాల ఏంటి తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడంటే యంగ్ అండ్ డైనమిక్ సీఎం. అంటే అన్ని రాష్ట్రాలు, 28 రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కంటే నేనే యంగ్ ఉంటా, నేనే వయసులో చిన్న వయసులో నేను ముఖ్యమంత్రి అయినా అనేటటువంటి ఒక బ్రాండ్ అన్నట్టు. యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్ అంటేనే ఆ వెనకాల ఉన్నటువంటి కోణం ఇదే. అందరికంతా వయసులో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా
అంటే నేను యంగ్ సీఎం అనేటటువంటి బ్రాండ్ పేరు. సరే ఓకే, బాగానే ఉంది. యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో కొన్ని మనం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారు, యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో రైతు బంధు ఎందుకు రాలే? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో రుణమాఫీ ఎటుపోయింది? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో 500 రూపాయల పంట బోనస్ ఎటుపోయింది? యంగ్ ఇండియా అనేటటువంటి మీ బ్రాండ్లో 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు ఎటుపోయినాయి? యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో 4,000 రూపాయల పెన్షన్ ఎటుపోయినాయి? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి నెలకు 2,500 రూపాయలు ఎటుపోయినాయి? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో 500 రూపాయల పంట బోనస్ ఎటుపోయినాయి? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి తులం బంగారం ఎటుపోయింది? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బి బ్రాండ్లో మీ సినిమా, ఇప్పుడు మీ కొత్త సినిమా అన్నట్టే, రేవంత్ రెడ్డి కొత్త సినిమా పేరు యంగ్ ఇండియా, నా బ్రాండ్ ఇది. నీ బ్రాండ్ యంగ్ ఇండియాలో మహిళలకు ఇస్తా అని చెప్పిన స్కూటీలు ఎటుపోయినాయి? మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి సైకిళ్ళు ఎటుపోయినాయి? విద్యార్థులకు ఇస్తా అని చెప్పినటువంటి విద్యా భరోసా కారెట్ ఎటుపోయింది? యువ వికాసం ఎటుపోయింది? కొత్త రేషన్ కార్డులు ఎటుపోయినాయి? ఇందిరమ్మ ఇండ్లు ఎటుపోయినాయి? ఇవన్నీ ఎటుపోయినాయి? ఇంటర్నేషనల్ స్కూల్ ఎటుపోయినాయి? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎటుపోయింది? మీ యంగ్ ఇండియా బ్రాండ్లో. ఇవన్నీ మీ బ్రాండ్లు కదా. మీ యంగ్ ఇండియా అనేటటువంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఏం చేయాలో, ప్రజలకు మంచి చేయాలి కదా. ఏం మంచి చేసిరు? బతుకమ్మ చీరలు ఇచ్చిరా బతుకమ్మ రోజు, బతుకమ్మ పండుగ రోజు? మీ యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్లో మీరు ఏమేం చేసిరు తెలుసా ముఖ్యమంత్రి గారు? మీరు చేసేటటువంటి కథ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు. మీరు చేసేటటువంటి బ్రాండ్, మీ బ్రాండ్లో మీరు మార్చింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. టీఎస్ అనేటటువంటి లోగో తీసేసి టీజీ పెట్టిరు. మీరు మార్చినటువంటి యంగ్ ఇండియా బ్రాండ్లో ఇది 2. మూడోది హెచ్యూసి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవిని కొల్లగొట్టడానికి 3వ బ్రాండు. 4వ బ్రాండు మద్యం ధరలు పెంచిర్రు. 5వ బ్రాండు కొత్త మద్యాన్ని తీసుకొచ్చిర్రు. 6వ బ్రాండు హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసిర్రు. 7వ బ్రాండు నిరుద్యోగుల పైన లాఠీ చార్జులు, నిరుద్యోగులను థర్డ్ డిగ్రీ. 7వ బ్రాండు మాలాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను తీసుకుపోయి జైల్లో పెట్టడం. 8వ బ్రాండు మూసీ ప్రక్షాళన అని చెప్పి పైసలు దండుకోవడం. 8వ బ్రాండు లగిచర్లకు సంబంధించినటువంటి భూములన్నీ లాక్కొని ఓ పెద్ద దందా చేయడం. 5, 6, 10వ బ్రాండ్, ఇక 10 దాకా 10,000 కోట్లు అప్పు, 1,58,000 కోట్ల అప్పు. మీ బ్రాండ్లో ఏం జరిగింది? మీ బ్రాండ్లోనే కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నాలు చేసిరు. మాకు పర్మనెంట్ చేయాలి, మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేయలేకపోతున్నాం, ఇబ్బంది అవుతా ఉందని చెప్పి బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చి ధర్నాలు చేసిరు. ఏఎన్ఎంకి సంబంధించినటువంటి ఉద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేసిరు. తర్వాత అంగన్వాడీ టీచర్లు బయటకు వచ్చి ధర్నా చేసిరు. అంగన్వాడీలో ఉండేటటువంటి ఆయాలు ఉంటారు కదా, పాపం వాళ్ళు ఎవరు ఫుడ్ ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బిల్లులు రాక బయటకు వచ్చి ధర్నాలు చేసిరు. మీ రేవంత్ రెడ్డి గారు మీ బ్రాండ్లో, మీ యంగ్ ఇండియా బ్రాండ్లో ఈరోజు సర్పంచ్లు ఈరోజు ప్రజాభవన్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు. బట్టలు ఇప్పి నిరసన వ్యక్తం చేసిరు. షర్ట్ ఇప్పుకొని నిరసన వ్యక్తం చేసిరు. మీ బ్రాండ్లో మనకు బిల్లులు రాలేదని చెప్పి, మీ బ్రాండ్లో బిల్లులు రాలేదని చెప్పి కాంట్రాక్టర్లు డైరెక్ట్ సెక్రటేరియట్ లోపలికి వచ్చి ధర్నాకి దిగిరు. మీ బ్రాండ్లో చాలా ఉన్నాయండి. మీ బ్రాండ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు వస్తలేవు. మీ బ్రాండ్లో ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డిఏలు, పిఆర్సీలు రాలే. మీ బ్రాండ్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు రాలే, వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పోలే. ఇది మీ బ్రాండ్. మరి మీ బ్రాండ్లో ఏం జరిగిందో చెప్పుర్రి. మీ బ్రాండ్లో ఉచిత విద్యా వైద్యం పైన ప్రధాన ఫోకస్ వచ్చిందా? మీ బ్రాండ్లో విద్య పైన ఎంత బడ్జెట్ కేటాయించారు, వైద్యం పైన ఎంత బడ్జెట్ కేటాయించారు చెప్పుర్రి. ఇది మీ బ్రాండ్. నేను యంగ్ అండ్ డైనమిక్ సీఎం, యంగ్ ఇండియా అనేది నా బ్రాండు. ఇవన్నీ బంద్ చేయరు డైలాగులు. బ్రాండ్ అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంటుందంటే సినిమా హీరోలకు ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఉంటుంది. కేసీఆర్ కూడా ఒక బ్రాండ్ ఉంది. కేసీఆర్ బ్రాండ్ ఏంది? తెలంగాణ ఉద్యమకారుడు అనేటటువంటి బ్రాండ్, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక బ్రాండ్. కేసీఆర్కి ఒక సపరేట్ క్రేజ్, ఒక బ్రాండ్ ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఒక బ్రాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమం నడుస్తున్నా కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పెడతా ఉంటే, ఆగమాగం చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఆయనకంటే ఒక బ్రాండ్ ఉంది. ఆగమాగం చేస్తావు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పని ఆయన చేసుకున్న ఆ రోజు, అదే ఆయన బ్రాండ్. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి గొప్ప పని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా, ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పెద్ద బ్రాండ్ ఉంది. సామాన్య ప్రజలతో కలుస్తాడు, మాట్లాడతాడు. ఆయన దగ్గరికి ఎవరికి పోయినా కూడా ఎవరికైనా టైం ఇస్తాడు. పెద్ద పెద్ద లీడర్లు వచ్చిన పక్కన పెట్టి జనాలతో మాట్లాడతాడు. పబ్లిక్ లీడర్, ప్రజల మనిషి అనేటటువంటి బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. రోషయ్య కూడా పేరుంది. రోషయ్యకి ఏం పేరుంది తెలుసా? రోషయ్య పబ్లిక్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి. అంటే రోషయ్య ఆయన దగ్గర కూడా ఎవరు పోయినా రోషయ్య అందరితో మాట్లాడదు. ఆయనకు బ్రాండ్ ఉంది. రోషయ్యకు సపరేట్ బ్రాండ్. రోడ్లు వేయించినాయి, ట్యాంకులు కట్టించినాయి, ఆయన నీళ్లు తెప్పించి ఆయనకు సపరేట్ జోన్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది. మీకు ఏం బ్రాండ్ ఉంది?
ఇప్పుడు మనం చూడు కేసీఆర్ గురించి గొప్ప మాట్లాడుకుంటాం. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ వచ్చడానికి కారణం ఆయనే, తొలి ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక బ్రాండ్ ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. మీ బ్రాండ్ క్రియేట్ చేయాలి, జనాలు క్రియేట్ చేయాలి, మీరు క్రియేట్ చేసుకోవద్దు. మీరు క్రియేట్ చేసుకుంటారా బ్రాండ్? మీ బ్రాండ్ ఏంటని క్రియేట్ చేసుకుంటారు? మీ బ్రాండ్ ఎక్కడ ఉందని క్రియేట్ చేసుకుంటారు? అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే, నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, నాకంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేజీ ఉండాలి, ఆ పేజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, ఎవరు క్రియేట్ చేసినట్టు లేరు, ఇక నాది నేనే క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి ఆయనకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. అసలు ఈ బ్రాండ్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? పుష్పసీమ హీరో అనుకుంటుండో తెలియదు. పుష్పసీమ హీరోని తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో పెట్టిండు, పుష్పసీమ హీరో బయటకు వచ్చిండు, ఇప్పుడు ఇది సార్ నా బ్రాండ్ అంటున్నాడు. మరి ఈ బ్రాండ్ ఏందో మరి అందరు ఆశ్చర్యపోతురు. గిట్లా ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి పుష్పసీమలు అన్నట్టే సేమ్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి కొత్త సినిమాలు ఎక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహారం అంతా కూడా నా బ్రాండ్ యంగ్ ఇండియా, నాకు బ్రాండ్ లేకుండా మీకు అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఏం బ్రాండ్ లేదండి అని వీళ్ళు అంటుంటారట. బాగా అనిపిస్తుందట ఆయనకు. మరి మీ బ్రాండ్లో ఏం పని చేశారు సార్ అని చెప్పి వాళ్ళు అడగాలి కదా ఎవడన్నా, నా సొంటోడు. నేను అడుగుతున్నా, చెప్పు సార్, మీ బ్రాండ్లో, మీరు యంగ్ ఇండియా బ్రాండ్లో మీరు ఏం పని చేశారు సార్ ఇప్పటిదాకా? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు సార్? ఎంతమంది రైతులు బాగుపడ్డారు సార్ మీ వల్ల? ఎన్ని కాలేజీలు కట్టించారు, ఎన్ని స్కూళ్ళు కట్టించారు, ఎన్ని హాస్పిటల్ కట్టించారు, ఎన్ని కొత్త భవనాలు కట్టించారు, ఎన్ని రోడ్లు వేయించారు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారు, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టించారు, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు సార్? ఎంతమంది ఉద్యోగులు బాగుపడ్డారు సార్ మీ వల్ల? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి సార్? ఎంతమంది నిరుద్యోగులు బాగుపడ్డారు మీ వల్ల? సమాధానం చెప్పండి దీనికి. ఎంతమంది పేద కుటుంబాలు మీ వల్ల లబ్ధి చెంది బాగుపడ్డారు చెప్పండి సార్. మీ బ్రాండ్లో, మీ బ్రాండు ఇప్పుడు ఈ బ్రాండ్కి మేము భజన కొట్టాలి, బ్రాండ్కు బ్యాన్ కొట్టాలి కావచ్చు. ఈ బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ఈ ఎందుకు ఇట్లా సినిమాల హీరోలు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారు? మీకు అంటే హోదా ఉంది మంచిగా, మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఈ సిల్లర్ ఏంటండి? బ్రాండ్ గ్రీన్ ఏంటండి? మీరేందండి బ్రాండ్ పెట్టుకోవడం? మీకు మేము పెట్టాలా బ్రాండ్? ముఖ్యమంత్రి గారికి మేము బ్రాండ్ పెట్టాలా? మేము ఇవ్వాలా బ్రాండ్ మీకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి ఒక బ్రాండ్ ఉంటుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఒక బిరుదు ఉంటుంది. పవర్ స్టార్ అనేది హీరో, ఆయన హీరో కోణంలో, సినిమా కోణంలో, రాజకీయాలలో ట్రెండ్ స్టార్, రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్ అనే పేరు ఉంది పవన్ కళ్యాణ్కి. పాలిటిక్స్లో ఆయనకు ఒక బిరుదు ఉంది, ట్రెండ్ సెట్ చేస్తాడు. రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిండు అనే పేరుంది. ఢిల్లీ ప్రచారానికి పోయిండు, ఢిల్లీలో కూటమి గెలిచింది. మహారాష్ట్ర ప్రచారం పోతే మహారాష్ట్ర ప్రచారంలో కూటమి గెలిచింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కూటమిలు గెలుచుకుంటూ వచ్చినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ స్టార్ అనేటటువంటి ఒక బ్రాండ్ ఉంది. ట్రెండ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్ అనేటటువంటి ఒక బ్రాండ్ పవన్ కళ్యాణ్కి వచ్చింది కదా ఆటోమేటిక్. మరి మీకేం బ్రాండ్ వచ్చింది? మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, ముఖ్యమంత్రి ఒక బ్రాండ్, రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ తెలంగాణ. కానీ మాలాంటి వాళ్ళు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మీరు క్రియేట్ చేసుకోవద్దు కదా. మీరు క్రియేట్ చేసుకుంటే సెల్ఫ్ డబ్బా అంటారు. మాలాంటి వాళ్ళు క్రియేట్ చేస్తే అభిమానంతో క్రియేట్ చేసిరు, మంచి పనులు చేసిరు కాబట్టి అభిమానులే క్రియేట్ చేసిరు అంటారు. కాబట్టి ఈ బ్రాండ్లు గీన్లు బంద్ చేయండి సార్. ఇది అంత మంచిగా అనిపించలేదు ఈ బ్రాండ్ ఈ కథ. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకొని మీ బ్రాండ్లో ఏమేమి జరిగిందో కూడా ప్రజలకు చెప్పారు. మీ బ్రాండ్ మంచిగానే క్రియేట్ చేశారు కానీ ఏమేమి జరిగిందో కూడా చెప్పాలి. సరే చూద్దాం, మీ బ్రాండ్ ఎక్కడ దాకా పోతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.